పార్టీ 1 గంట 25 నిమిషాలు, వైఎస్ఆర్సీపీ 20 నిమిషాలు, సిపిఐ 21 నిమిషం, సిపిఎం 22 నిమిషాలు. ఆర్థిక మంత్రి గారి జవాబు 2 గంటల 1 నిమిషం. మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి గారు జోక్యం కల్పించుకున్నటువంటి సమయం 49 నిమిషాలు. డిస్కషన్స్ ఆన్ బడ్జెట్ 7, 11, 12, 13, 14. దీనికోసం తీసుకున్నటువంటి సమయం 15 గంటల 17 నిమిషాలు. డిస్కషన్ ఆన్ బడ్జెట్ 11 గంటల 22 నిమిషాలు. పార్టీల వారిగా కూడా టైమింగ్స్ ఇవ్వడం జరిగింది. టిఆర్ఎస్ పార్టీ డేట్ 11:42 నిమిషాలు కొప్పుల ఈశ్వర్, 11:11 వి శ్రీనివాస్ గౌడ్ 17 నిమిషాలు. డీటెయిల్స్ చాలా ఉన్నాయి. మరి ఈ డీటెయిల్స్ అన్ని టోటల్ క్వశ్చన్స్ ఆన్సర్డ్ 123, క్వశ్చన్స్ ఆన్సర్స్ ప్లేస్డ్ 61, సప్లిమెంటరీస్ 104, అన్స్టార్డ్ క్వశ్చన్స్ 50. డిమాండ్ ఫర్ గ్రాంట్స్ కు తీసుకున్నటువంటి సమయం 17 గంటల 37 నిమిషాలు. ఆల్ డిమాండ్స్ డిస్కస్డ్ అండ్ ఓటెడ్. దీనికోసం మరి 27వ తారీఖు నాడు మధ్యరాత్రి 12 గంటల 40 నిమిషాల వరకు కూడా సభ కొనసాగిన విషయం మీ అందరికీ తెలుసు. ఆల్ డిమాండ్స్ డిస్కస్డ్ లాస్ట్ టైం 1996 తర్వాత మొదటిసారి మళ్ళీ ఈ విధమైనటువంటి జరగడం. షార్ట్ డిస్కషన్స్ 2, ఒకటి ఆసరా పెన్షన్ స్కీమ్, రెండవది పవర్ సిచ్యువేషన్ అండ్ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్. దీనికోసం తీసుకున్నటువంటి సమయం 7 గంటల 55 నిమిషాలు. షార్ట్ డిస్కషన్స్ కోసం సమయం 4 గంటల 36 నిమిషాలు. ఇది ఈ విధంగా రెజల్యూషన్స్ మొత్తం 6. ఒకటి పవర్ షేరింగ్ బిట్వీన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ అండ్ తెలంగాణ స్టేట్, రెండవది స్పోర్ట్స్, మూడవది ఎయిర్పోర్ట్ పేరుకు సంబంధించినటువంటి విషయం, నాలుగవది ఎన్ఆర్ఈజిఎస్ మహాత్మా గాంధీ ఎన్ఆర్ఈజిఎస్, ఐదవది కామన్వెల్త్ సిపిఏ అంటారు, ఆరవది ఎస్ఎస్ కేటగరైజేషన్. బిల్స్ మొత్తం 3, ఒకటి కంటింజెన్సీ ఫండ్, రెండవది టిఎస్ఐ పాస్, మూడవది అప్రాప్రియేషన్ బిల్. స్టేట్మెంట్స్, ఒకటి ఆసరా పెన్షన్, 2 జూబ్లీ హిల్స్ ఫైరింగ్. దీని మీద 2 స్టేట్మెంట్లు. ఆసరా పెన్షన్ 1, జూబ్లీ హిల్స్ ఫైరింగ్ ఇన్సిడెంట్ మీద మాత్రం 2. 3 సభా సంఘాలు వేసుకోవడం జరిగింది. ఒకటి అసైన్ ల్యాండ్స్ విషయంలో, రెండవది వక్ఫ్ ల్యాండ్స్ విషయంలో, మూడవది హౌసింగ్ సొసైటీస్ విషయంలో. చాలా 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 సజావుగా సాగినటువంటి ఈ చర్చలు తప్పకుండా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ ప్రజల ఆశయాలు, ఆకాంక్షలకు అనుగుణమైనటువంటి చర్చలు, నిర్ణయాలు 2 కూడా జరిగినాయి. కాబట్టి మరి ఇంత గడిచిన 10 సంవత్సరాల్లో ఇంత గొప్పగా శాసనసభ జరిగినటువంటి సందర్భాలు మీ అందరికీ తెలుసు. ఇవాళ ఒక కొత్త రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కావచ్చు, కొత్త శాసనసభ కావచ్చు, ఏ విధంగా నడుస్తుంది, ఏ విధంగా జరుగుతుంది, ఏ విధమైనటువంటి చర్చలు ఉంటాయి, ఏ విధమైనటువంటి నిర్ణయాలు ఉంటాయని ఆదుర్తతో చూసినటువంటి ప్రజల విశ్వాసానికి అనుగుణంగా
శాసనసభ సమావేశాలు కొనసాగి ముగిసినాయి కాబట్టి ఈ సందర్భంగా మరి పాత్రికేయ మిత్రులందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ డిప్యూటీ స్పీకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. గౌరవ స్పీకర్ గారు, గౌరవ మంత్రివర్యులు, సెక్రటరీ గారు, కిషోర్ గారికి, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరుగుతున్న తొలి బడ్జెట్ సమావేశాలు, ముగిసిన తొలి బడ్జెట్ సమావేశాలు మీ అందరి సహకారంతో, ప్రభుత్వం ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రతిపక్షాల సద్విమర్శలతో చాలా చక్కగా, అర్థవంతంగా, భవిష్యత్ తరాలకు ఆదర్శప్రాయంగా ఉండే విధంగా సమావేశాలను జరుపుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశాల్లో మునుపెన్నడు జరగని రీతిలో చాలా అర్థవంతమైన చర్చలు, ఆ చర్చలకు సాక్షిభూతం ఈ శాసనసభ నిలబడబోతా ఉంది. రాబోయే కాలంలో ఈ చర్చల ద్వారా వచ్చే ఫలాలన్నీ కూడా ప్రజలకు అందే విధంగా ఈ శాసనసభ నిలబడబోతా ఉంది. ముఖ్యంగా అర్ధరాత్రి వరకు, నాకు తెలిసి ఎన్నడూ కూడా 12:45 వరకు కూడా అర్ధరాత్రి వరకు శాసనసభ జరుపుకునే పద్ధతి రేర్గా ఉంది. మరి అలా